2010లో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలేజా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు, కానీ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ను ఒక కొత్త కోణంలో చూపించి అభిమానులను అలరించింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్ పై ఒక వివాదం నెలకొంది. కలేజా అనే టైటిల్ ను విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నిర్మాతృ మండలిలో ముందుగానే రిజిస్టర్ చేసుకున్నారు. మహేష్ బాబు మూవీకి చిత్ర బృందం ఈ టైటిల్ ను ప్రకటించేసరికి విజయభాస్కర్ రెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి కలేజా టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న విజయభాస్కర్ రెడ్డికి ఒక సూచన చేశారు. వాళ్ళు ఇప్పటికే షూటింగ్, ప్రచార కార్యక్రమాలు పూర్తి చేశారు. సినిమా రిలీజ్ కు కూడా సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల కాకుండా ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం సమంజసం కాదేమో. నష్టపరిహారం కోరడం ద్వారా మీకు న్యాయం చేయవచ్చు. మీరు ఎంత కోరుకుంటారో చెప్పండి అని అడిగారు. ఫైనల్ జడ్జిమెంట్ ను భోజన విరామం తర్వాత ప్రకటిస్తానని న్యాయమూర్తి చెప్పారు. దీంతో విజయభాస్కర్ రెడ్డి 10 లక్షల పరిహారం కింద కోరారు. కలేజా నిర్మాతలు కూడా 10 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అయితే న్యాయమూర్తి స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో టైటిల్ రిజిస్టర్ చేసుకున్న విజయభాస్కర్ రెడ్డి అత్యాశకు పోయి తన మనసు మార్చుకున్నారు. కోర్టు విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కాగా తనకు 10 లక్షలు కాదని 25 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. తొలుత 10 లక్షలు తీసుకునేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలిసింది. దీంతో ఆయన స్పందిస్తూ, ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేము, అలాగే తుది నిర్ణయము తీసుకోలేము, మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు సినిమా రిలీజ్ ను కోర్టు ఆపలేదు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రండి, అప్పటి వరకు మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా అంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించడంతో కలేజా టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న విజయభాస్కర్ రెడ్డి ఆశ్చర్యపోయారు. మరోవైపు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేష్ కలేజా అంటూ చిత్ర బృందం సినిమాను విడుదల చేసింది. అప్పట్లో చాలా సినిమాల టైటిల్స్ విషయంలో ఇలాగే ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు కూడా చాలా మంది దర్శక నిర్మాతలు తెలివిగా తాము అనుకున్న టైటిల్ ముందు హీరో పేరు పెట్టి ఎలాంటి గొడవలు లేకుండా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.